ఎస్, ఈరోజు మనం సి++కి డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయబోతున్నాం అన్నమాట. సెటప్ చేయడానికి ముందు సి కంపైల్డ్ లాంగ్వేజ్ కాబట్టి మనకి కంపైలర్ కావాలి. కంపైలర్ కోసం మనం mingw కంపైలర్ వాడబోతున్నాము. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి MSYS2లోంచి డౌన్లోడ్ ఎక్కిస్తాం అన్నమాట మనం. ఇప్పుడు నేను MSYS డౌన్లోడ్ చేస్తున్నాను. చేయడానికి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి MSYS అని కొడితే ఈ వెబ్సైట్ వచ్చింది, msys2.org. నేను అది లింక్ ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ నొక్కండి. ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయ్యాక రన్ చేయండి. సెటప్ నెక్స్ట్ ఫోల్డర్ డిఫాల్ట్లోనే ఉంచండి. 64 ఇది ఇన్స్టాల్ అవుతా ఉండిద్ది. ఆలోపు మనం VS కోడ్ డౌన్లోడ్ చేద్దాం. కోడ్ అని సెర్చ్ చేయండి. ఒకసారి VS కోడ్ code.visualstudio.com అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట VS కోడ్కి. డౌన్లోడ్ ఫర్ విండోస్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎడిటర్ కింద VS కోడ్ వాడబోతున్నాము. కంపైల్ చేసి రన్ చేయడానికి mingw. ఆ mingw ఎక్కడానికి మనకు MSYS కావాలి. సారీ, MSYS. డౌన్లోడ్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అవుతుంది. VS కోడ్ డౌన్లోడ్ అయ్యింది. సెటప్ రన్ చేయండి. ఐ యాక్సెప్ట్. నెక్స్ట్ ఇది డిఫాల్ట్ లొకేషన్ ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్, నాకైతే ఈ ఓపెన్ విత్ కోడ్ అనే ఆప్షన్ ఉంచడం ఇష్టం. ఓపెన్ విత్ కోడ్ ఏంటంటే ఇక్కడ కాంటెక్స్ట్ మెనూ వచ్చింది కదా, రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ ఇన్ విండోస్ టెర్మినల్ ఉంది కదా, అలా ఓపెన్ విత్ కోడ్ అని ఒక ఆప్షన్ వచ్చింది VS కోడ్లో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయడానికి. మీ చాయిస్. నేనైతే అది టిక్ నొక్కమనే చెబుతాను. డెస్క్టాప్ ఐకాన్ యాడ్ టు పాత్ అనేది ఉంచండి, అది ఉండాలి. యాడ్ టు పాత్ మాత్రం కంపల్సరీ టిక్ ఉండాలి. నెక్స్ట్ ఇన్స్టాల్. అది ఇన్స్టాల్ అవుతుంది. ఈలోపు MSYS సంగతి చూద్దాం. అయిపోయింది MSYS. ఓకే, ఇది రన్ చేయండి. MSYS ఓపెన్ అయింది. ముందు ప్యాకేజ్ డేటాబేస్ అప్డేట్ చేద్దాం అనమాట. అప్డేట్ చేయడానికి కమాండ్ pacman-SYU. ఇది pacman ప్యాకేజ్ మేనేజర్ వాడితే. వై నొక్కి ఎంటర్ నొక్కండి. ప్యాకేజెస్ అప్డేట్ అన్నీ అవుతాయి. ఇప్పుడు వై నొక్కగానే టెర్మినల్ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయడానికి జస్ట్ విండోస్ కీ నొక్కి MSYS అని టైప్ చేయండి. MSYS2 MSYS అది ఓపెన్ చేయండి.
ఇప్పుడు ఇందాక ప్యాకేజెస్ అప్డేట్ చేసాం కదా, ఇప్పుడు బేస్ ప్యాకేజ్ అప్డేట్ చేయడానికి మళ్ళీ కమాండ్ టైప్ చేయండి, pacman డాష్ క్యాపిటల్ ఎస్ యు. అది అవుతా ఉండిద్ది. ఈలోపు విఎస్ కోడ్లో థీమ్ సెలెక్ట్ చేసుకోవటం. ఓకే, విఎస్ కోడ్ వచ్చింది కదా. ఇప్పుడు విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిందనమాట మనకి. ప్రస్తుతానికి క్లోజ్ చేద్దాము, ఇది కానిద్దాం. విఎస్ కోడ్ ఫోల్డర్స్తో వర్క్ అయితే, అందుకని డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఏమి ఉండదు అనమాట. జస్ట్ వర్క్ చేసుకోవటానికి ఇప్పుడు జస్ట్ అలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో విఎస్ కోడ్ని ఓపెన్ చేయాలి. డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఇందాక యాడ్ చేసాం కదా ఓపెన్ విత్ కోడ్, డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఏమంత ఉండదు. ట్రస్ట్ ఇది కొత్తగా యాడ్ చేశారు. ట్రస్ట్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు hello.c అని ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయమంటుంది. షో రికమెండేషన్స్ నొక్కండి, ఇది ఇన్స్టాల్ చేయండి, C/C++. ఈలోపు MSYS కూడా ఇన్స్టాల్ అయ్యింది, ప్యాకేజెస్ అప్డేట్ అయినాయి. ఇప్పుడు మనం mingw ఎక్కియాలి కదా, జీసీసీ. ఒకసారి జీసీసీ పేరుతో ఉన్న ప్యాకేజెస్ చూడడానికి నేను సెర్చ్ నొక్కాను. ఆ కమాండ్ జీసీసీ పేరుతో ఉన్న ప్యాకేజెస్ అన్ని సెర్చ్ చేసింది అనమాట. ఇన్ని ఉన్నాయి, నిన్న సైజ్ పెంచలేదు. సరే, ఇందాకే పెంచాల్సింది. ఇవన్నీ ప్యాకేజెస్ అనమాట, జీసీసీ ఆ పేరుతో ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 64-bit mingw-w64. కమాండ్ టైప్ చేద్దాం, కమాండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. pacman -s, అది క్యాపిటల్ ఎస్, చూడండి చూసుకోండి. ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి అడిషనల్గా ఇంకో మిగతా ఈ ప్యాకేజెస్ కూడా చేయాలి. మొత్తం ఈ 15 ఇన్స్టాల్ చేయాలి. ఎస్ నోనా అని అడిగింది, ఇంత సైజ్ అయ్యిద్దని. ఎంటర్ నొక్కపోయి పైది కూడా కలిపి నొక్కి వై నొక్కి ఎంటర్ నొక్కండి. నొక్కితే మొత్తం డౌన్లోడ్ చేసి ఆ మొత్తం 15 ప్యాకేజీలు ఇన్స్టాల్ చేసిద్ది అనమాట. టైం స్టాంప్స్ ఇస్తాను, ఇలా ఇది అవుతున్నప్పుడు 10 సెకండ్లు స్కిప్ కొట్టేయండి, ఏముండదు.
అయ్యింది ప్రాసెసింగ్. ఇప్పుడు మనం డీబగ్గర్ కూడా ఇన్స్టాల్ చేయాలి. డీబగ్గర్ జీడీబీ వాడతాము. సేమ్ ఇందాక ఏ కమాండ్ కొట్టామో మొత్తం అదే కమాండ్, కాకపోతే లాస్ట్లో జీసీసీ బదులు జీడీబీ. ఈసారి 22 ప్యాకేజెస్. వై నొక్కి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. GNU కంపైలర్ కలెక్షన్ C++ mingw-w64. అది కంపైలర్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు డీబగ్గర్ ఇన్స్టాల్ చేస్తాం. VS కోడ్లో హలో వరల్డ్ టైప్ చేస్తున్నాం కదా. తర్వాత నొక్కాల్సి వాడు చాలా రోజులు అవుతుంది. కరెక్టే అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు కంపైలర్ డీబగ్గర్ రెండు లేవు కదా, అలానే రెసిపీ ఓ దెబ్బ సెటప్ చేసి ఎక్స్టెన్షన్ కూడా కరెక్ట్గా ఇన్స్టాల్ చేశాక మనకు అంత ఎర్రర్లు చూపిది అనమాట. ఎక్కడ దాకా వచ్చింది ఇంకా ప్రాసెస్. ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యింది. మనకి వెర్షన్ చూడడానికి GCC స్పేస్ -- వెర్షన్ నాట్ ఫోన్. ఇది అలా ఎందుకు చేస్తుందో తెలియదు, ఏదో బగ్ అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ C డ్రైవ్లోకి వెళ్ళండి. C డ్రైవ్లో MSYS2 అని ఉండిద్ది. మీ C డ్రైవ్లో MSYS2 అందులో mingw-w64 ఉంది కదా, అందులో మళ్ళీ బిన్. ఈ ఫోల్డర్కి వచ్చి ఇక్కడ ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ ఇన్ విండోస్ టెర్మినల్ వచ్చింది కదా, ఇక్కడ నొక్కండి GCC స్పేస్ -- వెర్షన్. ఏదో అయ్యింది. టెర్మినల్గా పవర్ షెల్ కాకుండా కమాండ్ ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఏంది? ఓహో సారీ, ఇది రాంగ్ ఫోల్డర్లో ఓపెన్ చేస్తుంది. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ తెరవండి. ఇక్కడ CMD టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఈ ఫోల్డర్లో చూపిస్తుంది. జూమ్ చేయటం వల్ల ఇప్పుడు టైప్ చేయండి GCC స్పేస్ -- వెర్షన్. వచ్చింది కదా, GCC ఇన్స్టాల్ అయి ఉందన్నమాట. GCC GDB రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, వీటిని మనం పాత్లో యాడ్ చేయాలి. పాత్లో యాడ్ చేయడానికి ఏం చేయాలి, ముందు ఇది క్లోజ్ చేయాలి. యాక్టివ్లో ఉన్న కమాండ్ ప్రాంప్ట్స్ మొత్తం క్లోజ్ చేయండి. VS కోడ్ కూడా క్లోజ్ చేసేద్దాం. యాక్టివ్లో కమాండ్ ప్రాంప్ట్ ఉండకూడదు, ఉంటే అది కరప్ట్ చేసిద్ది అనమాట.
కరెక్ట్ కాదు, అంటే అప్డేట్ అవ్వదు అనమాట. ఆ ఉన్న కమాండ్ ప్రాంప్ట్ వల్ల అప్డేట్ అవ్వదు. పైన నొక్కి ఈ పాత్ మొత్తం కాపీ చేయండి. ఈ MSYS2 mingw bin ఆ పాత్ అలా కాపీ చేయండి. కాపీ చేసి విండోస్ కీ నొక్కి ఎన్విరాన్మెంట్ N1 టైప్ చేయగానే వచ్చేసి ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇది నొక్కాలి, కిందది కాదు. సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నొక్కి ఓపెన్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్ ఉంది కదా, ఎడిట్ న్యూ నొక్కండి, పేస్ట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కొత్త సిఎండి తెరవండి ఫ్రెష్గా. ఇక ఇప్పుడు ఎక్కడ తెరిచినా కానీ ఇప్పుడు మళ్ళీ వెర్షన్ చూద్దాము. జీసీసీ స్పేస్ డాష్ వెర్షన్. ఇక ఇప్పుడు ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎన్విరాన్మెంట్లో యాడ్ చేసాం కదా, అప్పుడు మనకి సిస్టమ్కి తెలుసు ఇంకో ఈ పాత్లో ఒకసారి చెక్ చేయి జీసీసీ అని ఉందా అని. చెక్ చేసి రికగ్నైజ్డ్. ఇక మనకు నార్మల్గా అవుట్పుట్ వచ్చేసింది అనమాట. ఇందాక విఎస్ కోడ్ నొక్కుతున్నాం కదా, విఎస్ కోడ్ మళ్ళీ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్. ఇప్పుడు సితో పాటు రన్నర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది, అది కూడా ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక సెట్టింగ్ మార్చాలి. ఇది నొక్కితే ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, సెట్టింగ్, అది నొక్కి ఎక్స్టెన్షన్ సెట్టింగ్స్లోకి వచ్చారు కదా, ఇక్కడ కిందకు వస్తే కోడ్ రన్నర్ రన్ ఇన్ టెర్మినల్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది, అది టిక్ చేయండి. ఇది ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా కోడ్ రన్నర్ రన్ చేసినప్పుడు ఈ ఆప్షన్ టిక్ చేయకుండా జస్ట్ అవుట్పుట్లో మనకు అవుట్పుట్ ప్రింట్ చేసేసిద్ది. అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్లో ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఆ ఇన్పుట్ని అది కన్సిడర్ చేయదు అనమాట. సరే, ఇప్పుడు ఉంది కదా మన హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది కదా, న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. న్యూ టెర్మినల్. నేను సిఎండి తెరుస్తాను. సిఎండి తెరిచా కదా, రన్ చేద్దాం. జీసీసీ స్పేస్ hello.c కంపైల్ అయ్యింది. ఇప్పుడు మనకి a.exe వచ్చింది కదా, ./a హలో వరల్డ్ అవుట్పుట్ వచ్చింది. ఇది మనం నార్మల్గా కంపైల్ చేయడం, నార్మల్ మెథడ్. అయితే ఇప్పుడు ఇందాక మనం కోడ్ రన్నర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇక్కడ మనకు కొత్తగా ఈ రన్ బటన్ వచ్చింది కదా పైన టాప్ రైట్లో, రన్ హలో వరల్డ్. ఇక టెర్మినల్లో నొక్కాల్సిన పని లేదు, జస్ట్ పైన టాప్ రైట్ ఐకాన్ నొక్కితే హలో వరల్డ్. సో అదనమాట విఎస్ కోడ్లో సి సెటప్.